ఎక్కడ బాగుందండి సమాజం? బాగోలేదు, చెడిపోయిందండి సమాజం. దేవుడు ఎంతకాలం సహించాలండి? ఎంతకాలం చూడాలండి చెప్పండి? భక్తులు, ప్రభువా నేను ఎప్పటి నుంచో గుడికి వెళ్తున్నాను ఆయన, ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకుంటున్నాను ఆయన నీ క్రియలు బాగున్నాయని అడిగితే దేవుడికి ఏం సమాధానం చెప్తావు? నీ మనసు బాగుందని చెప్తే దేవునికి ఏం సమాధానం చెప్తావు? ఏమంటే దేవుని భయం కలిగితే ఎంత పరిశుద్ధంగా మారిపోతాం తెలుసా? ఆ భయం లేకేనండి వేషధారణ భక్తులుగా మిగిలిపోయారండి సమాజంలో. భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది, కానీ నేరాల సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా? పెరిగిపోతుంది. గ్రాఫ్ అలా వెళ్ళిపోతుంది. పేర్లు అయితే మంచి పేర్లు పెట్టుకున్నారు భక్తులుగా, దావీదు గారని, సొలొమోను గారని, యేసు అని. కానీ వీళ్ళు ప్రవర్తించే తీరుని బట్టి దేవునికి అవమానం కలుగుతుందో తెలుసా? భక్తుల పేరు మీ పిల్లలకు కూడా పెట్టకండి. మీ పిల్లలు కూడా పెట్టి చిన్నప్పుడు అని పిలుస్తారు, యారా పోరా అంటారా లేదా? యారా పోరా, ఒరే సొలొమోను అంటే ఏమన్నా బాగుందా? ఆ డేవిడ్ గారు ఏడి? అదేంటి డేవిడ్ గాడ్ ఏడు అట? దావీదు గారండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన సేవకుడు కదా. అలాంటి ఆయన మనం ఏమనాలి తెలుసా? దావీదు గారు అనాలి. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఒరే దావీదుగా. ఎందుకు? నీ ప్రవర్తన బాగోలేదు. భక్తుల పేర్లు పెట్టుకోవద్దు. చాలా పేర్లు ఉన్నాయి, ఎల్లమ్మో పుల్లమ్మో పెంటయ్యో. నీ భక్తుల పేర్లు పెట్టుకొని భక్తిహీనతగా బ్రతుకుతున్నారండి. దేవుడు చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. నీ భక్తిని కొలమానం చూస్తాడు దేవుడు. వెళ్తున్నావు, నా దగ్గరకు వస్తున్నావు, నువ్వు ఎంతవరకు బ్రతుకుతున్నావు, ఎంతవరకు నీతిగా ఉంటున్నావు అన్నీ చూస్తాడు. చూసి కాటా వేసాడు అనుకోండి, తేలిపోతే ఏం చేస్తాడు? కొంతమందిలో ఉన్న అభిప్రాయం చెప్పనా? దేవుడు ఉన్నాడా ఏంటండి? ఉంటే లేపొచ్చాడు కదా, ఎక్కడ ఉన్నాడండి అనుకుంటున్నారా? దేవుడు సహించగలిగినంతసేపు సహిస్తూనే ఉంటాడు, నిన్ను మోస్తూనే ఉంటాడు. ఆ భారం దాటితే నువ్వు కూడా ఒక బరువు నీ మీద పెట్టినప్పుడు మోయగలిగినంతసేపు మోస్తావు కదా, ఆ తర్వాత ఏం చేస్తావు? మోయలేకపోతే పడేస్తావు. ఇప్పుడు దేవుడు కూడా సహిస్తున్నాడు మనల్ని. ఎన్ని తప్పులు చేసినా సహిస్తున్నాడు, ఎన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నా సహిస్తున్నాడు. ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతో ఓర్చుకున్న. ఆయనకున్న ఓర్పు మనకు లేదండి, ఆయనకున్న దీర్ఘశాంతం మనకే లేదండి. నువ్వు వారానికి ఒకసారి గుడికి వచ్చి నెలలో 4 వారాలు, 1 వారం వచ్చి 3 వారాలు మానేసిన సహిస్తాడు, 5వ వారం వస్తావని. అది కొంతవరకు సహిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? భయపడవా? భక్తిని చూపించవా?